హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 12 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ద 6x6x స్ట్రాటజీ అంటే 6x6x వ్యూహం క్రింది వాటిలో ఏ వ్యాధికి సంబంధించినది? ఇక్కడ మనము లాస్ట్ క్లాస్లో ఈ 6x6x స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తూ 6 బెనిఫిషియరీ గ్రూప్స్, 6 ఇంటర్వెన్షన్స్ అండ్ 6 ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ గురించి డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్ లో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి రక్తహీనత, ఈ ఎనీమియాకి సంబంధించి 2030 నాటికి ఈ వ్యాధిని తగ్గుముఖం పట్టించడానికి 6x6x6 వ్యూహాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆన్సర్ బి అవుతుంది. అండ్ హెచ్ఐవికి సంబంధించి మనము 90-90-90 అనే స్ట్రాటజీని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూపొందించింది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆన్సర్ ఏమవుతుందండి? బి, రక్తహీనత అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. అలానే ట్యూబెరిక్యులోసిస్ గురించి డిస్కస్ చేస్తూ టీబీ ముక్త్ భారత్ అభియాన్కి సంబంధించి, అలానే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ దీనికి సంబంధించి నిక్షయ్ పోర్టల్, నిక్షయ్ పోషణ్ యోజన లాంటి పథకాలు కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా హెల్త్ టాపిక్ లో మనకి కీలకం. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, మరాఠా పాలకుల కోటలకు యునెస్కో గుర్తింపు. ఈ ఆర్టికల్లో ఇటీవలి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ట్యాగ్ మరాఠా కోటలకు అంటే సుమారు 12 కోటలకు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనే ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశానికి 44వ యునెస్కో గుర్తింపుగా చెప్పవచ్చు. ఇది మనకి కల్చర్ లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ సాంకేతికతతో పాక్కు ముచ్చెమటలు. భారతదేశం యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోబల్ గారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో స్వదేశీయంగా తయారు చేయబడిన టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడింది అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, మందులు మరింత వేగంగా ఆవిష్కరిద్దాం. ఇటీవలి మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన బయో ఈము ప్రాజెక్ట్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం. ఇటీవల సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసిన అస్త్ర క్షిపణికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, విద్యుత్ ట్రక్కు కొంటే 9.6 లక్షల రూపాయల ప్రోత్సాహం. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ లో భాగంగా ఇక్కడ ఈ విద్యుత్ ట్రక్కులకి సంబంధించి ప్రోత్సాహకాలని ప్రభుత్వం అందిస్తుంది. ఇది గవర్నెన్స్ లో, ఎస్పెషల్లీ పాలసీ మేకింగ్ లో ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, ధూళి మేఘాల ముట్టడిలో. ఈ ఆర్టికల్ రోజు రోజుకి పట్టణాలలో పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్ గురించి, అలానే దాని వలన ఎదురయ్యే సమస్యలు అండ్ తీసుకోవాల్సిన చర్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మరాఠా పాలకుల కోటలకు యునెస్కో గుర్తింపు. ఈ ఆర్టికల్ ఇటీవలి ఇండియా యొక్క 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఎవరిస్తారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలానే భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, ఇది నెంబర్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే ప్రస్తుతం గుర్తించబడిన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఏ లొకేషన్ కి సంబంధించినవి, ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలానే ప్రస్తుతం ఇండియా యొక్క గ్లోబల్ ర్యాంక్ ఏ స్థానంలో ఉంది అనేది కూడా చూద్దాం. ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్న 47వ ప్రపంచ వారసత్వ కమిటీ సదస్సులో భారతదేశానికి చెందిన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ని 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది. అంటే భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి? 44 ప్రపంచ వారసత్వ స్థలాలను యునెస్కో గుర్తించడం జరిగింది. లేటెస్ట్ ఎంట్రీ అయిన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తే, ఇవి మొత్తం 12 స్ట్రాటజిక్ ఫోర్ట్స్ బిల్డ్ బిట్వీన్ 17th అండ్ 19th సెంచరీస్. 17 నుంచి 19వ శతాబ్దం మధ్యకాలంలో మరాఠా యోధులు సుమారు ఈ 12 స్ట్రాటజిక్ ఫోర్ట్స్ ని నిర్మించడం జరిగింది. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో గుర్తించబడిన 12 ఫోర్ట్స్ లో 11 మరాఠాలో ఉంటే 1 మాత్రం తమిళనాడులో ఉంది. కాబట్టి లొకేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అన్ని కోటలు కూడా మహారాష్ట్రలో లేవు, కేవలం 11 మహారాష్ట్రలో ఉంటే 1 కోట మాత్రం తమిళనాడులో ఉంది. మహారాష్ట్రలోని కోటలు మనం చూస్తే సాల్హేర్, శివనేరి, లోహ్గఢ్, కాంధేరి, రాయ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణగఢ్, పన్హాల, విజయదుర్గ్, సింధుదుర్గ్,
ఇలా 11 కోటలు మహారాష్ట్రకు చెందినవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తించబడ్డాయి. ఇందులో శివనెరి కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మించడం జరిగింది. అలానే రాయగఢ్ కోటలో ఆయన కరుణేషన్ అంటే పట్టాభిషేకం అనేది జరిగింది. అలానే రాయగఢ్ కోటలోనే ఆయన మరణించడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని కోటల యొక్క హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. అలానే తమిళనాడులోని జింజీ ఫోర్ట్ కూడా చాలా కీలకం. దీనిని గ్రేట్ వాల్ ఆఫ్ సౌత్ ఇండియాగా కూడా అభివర్ణించవచ్చు. ఇది చాలా శత్రు దిగ్భేద్యమైన కోటగా శివాజీ మహారాజ్ అభివర్ణించారు. మొఘలులతో జరిగిన యుద్ధంలో మరాఠా కోటలను కోల్పోయిన రాజారాం ఈ జింజీ ఫోర్ట్ లోనే సుమారు 8 సంవత్సరాల పాటు ఉండి మొఘలులతో యుద్ధాన్ని కొనసాగించడం చూడవచ్చు. కాబట్టి ఈ జింజీ ఫోర్ట్ కూడా చాలా హిస్టారికల్ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ మరాఠా కోటలన్నీ కూడా మరాఠా సామ్రాజ్య రైజ్ లో చాలా కీలక పాత్ర పోషించాయి. అలానే ఇవి శివాజీ మహారాజ్ యొక్క మిలిటరీ విజన్ మరియు స్వంత కోటల యొక్క నిర్మాణం, ఒక డిఫెన్స్ మెకానిజంలో స్వంత కోట యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాయి. ఈ కోటలు అన్ని కూడా వివిధ టెరైన్స్ లో నిర్మించబడ్డాయండి. లైక్ హిల్ ఫోర్ట్స్ అంటే పర్వతాలలో నిర్మించినవి కొన్ని ఉన్నాయి, ఐలాండ్ ఫోర్ట్స్ అంటే ద్వీపాలలో నిర్మించినవి, అండ్ ప్లాట్యూ అండ్ ఫారెస్ట్ ఫోర్ట్స్ ఈ అడవులలో మరియు పీఠభూములలో నిర్మించిన కోటలు కొన్ని ఉన్నాయి. ఈ విధంగా శత్రు దుర్భేద్యమైన కోటల నిర్మాణానికి ఈ మరాఠా కోటలు అనేవి ప్రతీకగా చెప్పవచ్చు. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూస్తే వీటిని అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ కలిగిన వాటిగా, ముఖ్యంగా కల్చరల్ కావచ్చు, న్యాచురల్ కావచ్చు, లేదా మిక్స్డ్ హెరిటేజ్ ప్రాముఖ్యత కల వాటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తిస్తారు. యునెస్కో వీటిని గుర్తించడం జరుగుతుంది అండి. ఐక్యరాజ్య సమితి యొక్క యునెస్కో వీటికి గుర్తింపు ఇస్తుంది. ఇవి 3 కేటగిరీలుగా ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం. కల్చరల్ హెరిటేజ్ అంటే సాంస్కృతిక వారసత్వం, న్యాచురల్ హెరిటేజ్ సహజ వారసత్వ ప్రదేశాలు లేదా రెండు కలిసి ఉన్న ప్రదేశాలు, మిక్స్డ్ హెరిటేజ్. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 44 వాటిలో ఒకటి మిక్స్డ్ హెరిటేజ్ వారసత్వ ప్రదేశం ఉంది. సిక్కింలోని కంచన్జంగా నేషనల్ పార్క్ ఈ మిక్స్డ్ హెరిటేజ్ కేటగిరీలో ఉంది. ఇండియా యొక్క గ్లోబల్ ర్యాంకింగ్ చూస్తే ప్రస్తుతం 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ తో ప్రపంచంలో 6వ పొజిషన్లో ఉంది అండి. అలానే ఏషియా పసిఫిక్ కేటగిరీలో చైనా తర్వాత 2వ స్థానంలో భారతదేశం నిలిచింది. అలానే టెంటేటివ్ లిస్ట్ అంటే ముందుగా ఒక టెంటేటివ్ లిస్టులోకి చేర్చబడిన ప్రదేశాలని ఫైనల్ గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా గుర్తిస్తారు. అలాంటి టెంటేటివ్ లిస్టులో ప్రస్తుతం 62 సైట్లు భారతదేశం నుంచి ఉన్నాయి. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి సంబంధించి భారతదేశంలో గవర్నింగ్ ఏజెన్సీస్ చూస్తే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ హెరిటేజ్ మేనేజ్మెంట్ అండ్ ప్రపోజల్స్. ఈ వారసత్వ ప్రదేశాలను సంరక్షించడానికి గాని ఈ ప్రదేశాలకు గుర్తింపు తీసుకురావడానికి ఈ ప్రపోజల్స్ ని పంపించడంలో గాని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. అలానే ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ. 2021 నుంచి 25 సంవత్సరానికి గాను ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో భారతదేశం మెంబర్ గా ఉంది. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క 47వ సమావేశంలోనే ఇప్పుడు ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ని గుర్తించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ సాంకేతికతతో పాక్కు ముచ్చెమటలు. ఈ ఆర్టికల్ ఇటీవలి ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ గురించి, అలానే ఇందులో మనము స్వదేశీ సాంకేతికత మీద ఏ విధంగా రిలయన్స్ అయ్యాము, భారతదేశం యొక్క ఇండిజినస్ టెక్నాలజీ ఎంత మేరకు ప్రభావం చూపింది లాంటి కీలక విషయాలను భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు NSA అడ్వైజర్ అజిత్ దోబాల్ గారు వెల్లడించారు. దానికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ పాకిస్తాన్తో జరిగిన 4 రోజుల సరిహద్దు వివాదంలో ఏ ఒక్క భారతీయ నిర్మాణం కూడా దెబ్బతినలేదు అని అజిత్ దోబాల్ గారు వెల్లడించారు. అదేవిధంగా భారతదేశం మాత్రం తన స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి ప్రిసైజ్డ్ ఎయిర్ స్ట్రైక్స్ ని చేయగలిగిందని కూడా ఆయన కొనియాడారు. ముఖ్యంగా పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని, ఇవి సరిహద్దు వెంబడి కాదు అని అన్నారు. అంటే మనము ఏదో బార్డర్లో ఉండి ఈ ఉగ్రవాద శిబిరాలను మనము ధ్వంసం చేయలేదు, అంటే సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి కాదు. మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యే భారత స్వదేశీ సాంకేతికతతో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగలిగామని ఆయన వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఈ ఆపరేషన్ మొత్తం 23 నిమిషాల పాటు సాగిందని కూడా ఆయన ఇక్కడ తెలిపారు. అలానే భారత్కు చెందిన ఆయుధ స్థావరాలపై దేశ సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదు అని, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను, యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన
సాధనా సంపత్తిని దేశీయంగానే రూపొందిస్తుంది అని అన్నారు. అంటే భారతదేశం ఇప్పుడు డిఫెన్స్ టెక్నాలజీలో కూడా ఇండిజినస్లీ డెవలప్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ని ఒక ల్యాబ్ టెస్ట్ గా కూడా పరిగణించవచ్చు. భారతదేశం చాలా 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ ని ఇక్కడ సాధించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మందులు మరింత వేగంగా ఆవిష్కరిద్దాం. సరికొత్త ఏఐ వ్యవస్థ బయో ఈమును విడుదల చేసిన మైక్రోసాఫ్ట్ శరీరంలో ప్రోటీన్ల ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చు. సో ఈ బయో ఈము అనే ప్రాజెక్ట్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలానే ఏ సంస్థ దీనిని ఆవిష్కరించింది, దీని వలన మనకి కలిగే లాభాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ బయో ఈము ప్రాజెక్ట్ అనేది మానవ శరీరంలో ప్రోటీన్లు ఎలా ప్రవర్తిస్తాయో కనుగొనే ఒక ప్రక్రియను చాలా వేగవంతంగా కనుగొనడానికి పరిష్కారాన్ని చూపించడం జరిగింది. సాధారణ పరిస్థితులలో కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ అనేది జరిగితే ఈ బయో ఈము ప్రాజెక్టు ద్వారా ఏఐ డేటా విశ్లేషణని ఉపయోగించుకుని కొన్ని గంటలలోనే మానవ శరీరంలోని ప్రోటీన్ల యొక్క ప్రవర్తనని అధ్యయనం చేయవచ్చు. దీనివలన లాభం ఏంటండి, డ్రగ్ డిస్కవరీ అనేది చాలా వేగంగా ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ అంటే వైటల్ ఫర్ మజిల్ ఫార్మేషన్, ఇమ్యూన్ డిఫెన్స్ అండ్ సెల్ ఫంక్షన్స్, ఇలా ఈ ప్రోటీన్లు అన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. అలానే ప్రోటీన్ బిహేవియర్ డిటర్మైన్స్ డిసీజ్ మెకానిజం అండ్ ట్రీట్మెంట్ టార్గెట్స్, ఇది చాలా చాలా కీలకం. ఈ ప్రోటీన్ల యొక్క ప్రవర్తన ఆధారంగా మనము శరీరంలో ఉన్న రోగం గురించి అలానే ఏ విధమైన ట్రీట్మెంట్ అందించాలి అనేది కూడా మనకి అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన ఈ బయో ఈము వర్షన్ 1.1 అనేది సుమారు 5 లక్షల ప్రోటీన్ స్టెబిలిటీ ప్రయోగాల డేటా ఆధారంగా ఈ భారీ సమాచారంతో ఇది పనిచేస్తుంది అండి. తద్వారా ఈ సంక్లిష్ట నిర్మాణాలని సైతం అంచనా వేయడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. అండ్ చాలా అతి తక్కువ సమయంలోనే ప్రోటీన్ల ఈ ప్రవర్తనని అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అస్త్రా క్షిపణి పరీక్ష విజయవంతం. ఇది దృశ్య పరిధి అవతలున్న అంటే బియాండ్ విజువల్ రేంజ్ లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనికి సంబంధించి అసలు అస్త్రా మిజైల్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అస్త్రా ప్రయోగాన్ని భారతదేశం శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఎయిర్ టు ఎయిర్ లక్ష్యాలను, గగనతలం నుండి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల ఈ అస్త్రాన్ని సుఖోయ్ MKI యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. అండ్ దీని యొక్క రేంజ్ చూస్తే ఇది 100 కిలోమీటర్లు మించిన పరిధిని కలిగి ఉంది. ముఖ్యంగా ఇందులో అధునాతన గైడెన్స్, నావిగేషన్ సిస్టమ్స్ ని కలిగి ఉన్నాయి. ఈ అస్త్రా మిజైల్ అనేది భారతదేశం యొక్క ఫస్ట్ ఇండిజినస్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్. ఇది భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అండి. దీనిని DRDO, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దీనిని అభివృద్ధి చేశారు. దీని కీ ఫీచర్స్ మనం చూస్తే ఇది 100 కిలోమీటర్ల అవతల ఉన్న టార్గెట్స్ ని కూడా, బియాండ్ విజువల్ రేంజ్ టార్గెట్స్ ని కూడా ఇది లక్ష్యంగా చేసుకుని స్ట్రైక్ చేయగలిగిన కెపాసిటీ కలిగి ఉంది. అలానే స్వదేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్స్ ని మనము దీనిలో చూడవచ్చు. అండ్ హై మాన్యువరబిలిటీ అంటే హై స్పీడ్స్ అండ్ వివిధ లక్ష్యాలను ఎట్ ఏ టైమ్ స్ట్రైక్ చేసే కేపబిలిటీని ఇది కలిగి ఉంది. అంటే ఈ మాన్యువరబిలిటీ అడ్జస్ట్ చేసుకునే స్వభావం ఉంటుంది. అండ్ గైడెన్స్ సిస్టమ్ అండ్ వెర్సటైలిటీ, వివిధ యుద్ధ విమానాలకు దీనిని ఉపయోగించడానికి అనుకూలంగా ఉంది. లైక్ తేజాస్, మిరేజ్ 2000 అండ్ MiG-29 లాంటి యుద్ధ విమానాలకు దీనిని అమర్చవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రోదసిలోకి మన డిటెక్టివ్ల సమూహం. స్వీయ మేధస్సు కలిగిన నిఘా ఉపగ్రహాలు అభివృద్ధి చేస్తున్న భారత్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే స్వీయ మేధస్సు కలిగిన అంటే స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోగల కొన్ని ఉపగ్రహాలను భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చేసి నింగిలోకి పంపించనుంది. తద్వారా భారతదేశ రక్షణకి సంబంధించిన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయనుంది. సాధారణంగా ఉపగ్రహాలు ఏ విధంగా పనిచేస్తాయి, భూ కేంద్రం నుంచి ఇచ్చే ఇన్పుట్స్ ఆధారంగా ఉపగ్రహాలు అక్కడ వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ ఉపగ్రహాలు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం కోసం అవి భూ కేంద్రానికి పంపిస్తూ ఉంటాయి. అయితే ఈ స్వీయ మేధస్సు కలిగిన ఉపగ్రహాలు ఈ భూ కేంద్రంతో సంబంధాన్ని కలిగి ఉండవండి. వాటంతట అవే అటు సమాచారాన్ని విశ్లేషిస్తూ ఉంటాయి, ఇటు తగిన నిర్ణయాలని తీసుకుంటూ ఉంటాయి. తద్వారా ఈ నిఘా వ్యవస్థలో ఉన్న ల్యాబ్స్ ని ఇప్పుడు తగ్గించవచ్చు. ఎందుకు, భూ కేంద్రానికి సమాచారాన్ని పంపించి అది విశ్లేషించి మళ్ళీ ఇన్పుట్స్ ని పంపించే లోపు కొంత సమయం వృధా అయిపోతూ ఉంటుంది. ఈ సమాచారాన్ని
వాటంతటా అవే విశ్లేషించుకుని ఇక్కడ నిర్ణయాలను తీసుకునే వ్యవస్థ కలిగి ఉండడంతో ఈ టైం ల్యాప్స్ అనేది తగ్గుతుంది. ఈ ఉపగ్రహాలు భిన్న రకాల సెన్సార్లను కలిగి ఉంటాయి. అలానే కృత్రిమ మేధ మరియు మిషన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ని ఇవి కలిగి ఉంటాయి. తద్వారా కదులుతున్న లక్ష్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏదైనా ఒక ముప్పు పొంచి ఉన్నప్పుడు వెంటనే ఇవి అలర్ట్ అవుతాయి. ఒక ఉపగ్రహము ఒక సమాచారాన్ని విశ్లేషించి అలర్ట్ అయితే మిగిలిన ఉపగ్రహాలను కూడా ఇది సమన్వయం చేస్తుంది. తద్వారా ఆ అంశం మీద ఒక క్లియర్ పిక్చర్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నిఘా ఉపగ్రహాల ద్వారా శత్రు బలగాల కదలికలు, రాడార్ సంకేతాలు, మొబైల్ టవర్లపై మనము కన్నేసి ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఇవి దేశ రక్షణ అవసరాలకు చాలా కీలకమండి. అండ్ స్వదేశీయంగా దీనిని అభివృద్ధి చేయడం వలన మన రహస్య సమాచారం కూడా బయటికి వెళ్లే ప్రమాదం లేదు. దీనిని ఇప్పుడు త్రివిధ దళాల ఉమ్మడి విభాగమైన రక్షణ అంతరిక్ష సంస్థ DSA ఆధ్వర్యంలో ఇవి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ ఉపగ్రహాల అభివృద్ధికి సుమారు $40 లక్షల బెంగళూరుకి చెందిన కెప్లర్ ఏరోస్పేస్ సంస్థతో ఒక ఒప్పందం అయితే కుదిరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విద్యుత్ ట్రక్కు కొంటే 9.6 లక్షల ప్రోత్సాహం. ఈ ఆర్టికల్ PM E-డ్రైవ్ స్కీమ్ కి సంబంధించి ఇందులో భాగంగా తీసుకువచ్చిన తొలి పథకం. ఈ విద్యుత్ ట్రక్కులను కొంటే ఈ ప్రోత్సాహకాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ PM E-డ్రైవ్ స్కీమ్ అంటే ఏంటి, దీని యొక్క కీ బెనిఫిట్స్ ఏంటి, అలానే ఇటీవల ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కి సంబంధించిన సబ్సిడీల గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ PM E-డ్రైవ్ అంటే ఏంటి అండి? ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. అంటే కొన్ని కీలక వెహికల్స్ లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ 2 వీలర్స్, ఎలక్ట్రానిక్ 3 వీలర్స్, ఎలక్ట్రానిక్ అంబులెన్సెస్, ఈ ట్రక్స్ ఇలాంటి ఈ వెహికల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ PM E-డ్రైవ్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీని కొరకు 2 సంవత్సరాలకు గాను సుమారు 10,900 కోట్లను కేటాయించారు. దీనిలో ముఖ్యంగా సబ్సిడీల ఆధారంగా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని కొనేందుకు ప్రోత్సాహకాలని అందిస్తూ ఉంటారు. ఈ E-డ్రైవ్ స్కీమ్ లో భాగంగా మొదటి పథకాన్ని ఇప్పుడు లాంచ్ చేయడం జరిగిందండి. సుమారు 9.6 లక్షల ప్రోత్సాహకాన్ని ఒక విద్యుత్ ట్రక్కు కొంటే ఇంత సబ్సిడీ అనేది లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి దీనిని తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ PM E-డ్రైవ్ లో మొత్తం 10,900 కోట్లు కేటాయింపులు ఉంటే అందులో 500 కోట్లు ఈ విద్యుత్ ట్రక్కుల విభాగానికి అందించనున్నారు. దీని ద్వారా ఏ ఏ రంగాలకి ప్రయోజనం ఉంటుంది అనేది చూస్తే పోర్టులు, లాజిస్టిక్స్, సిమెంట్, ఉక్కు తదితర రంగాలు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నాయండి. తొలి 5,600 విద్యుత్ ట్రక్కులకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఎందుకు మనము ఈ ట్రక్స్ మీద దృష్టి సారించాము అంటే దేశంలోని మొత్తం వాహనాల సంఖ్యలో డీజిల్ ట్రక్కుల వాటా 3% అయినా కూడా రవాణా సంబంధిత ఉద్గారాలలో ఇవి 42% వాటాను కలిగి ఉన్నాయి. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ఈ PM E-డ్రైవ్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది అండి. ముఖ్యంగా దీని కీ బెనిఫిట్స్ చూస్తే ప్రొవైడింగ్ అఫోర్డబుల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఈ పబ్లిక్ రవాణా రంగంలో ఎఫోర్డబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటే తక్కువ మొత్తము మరియు పర్యావరణ సహిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీలని కల్పించడం అండ్ డిమాండ్ జనరేషన్ ఆఫ్ EVs. ముఖ్యంగా EV వెహికల్స్ ని ప్రోత్సహించడానికి అండ్ డిమాండ్ ని ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ అప్గ్రేడ్ ద ఫెసిలిటీస్ ఫర్ టెస్టింగ్ ఆఫ్ EVs. ఎలక్ట్రానిక్ వెహికల్స్ టెస్టింగ్ కోసం ఫెసిలిటీస్ ని అప్గ్రేడ్ చేయడం, సెట్టింగ్ అప్ ఆఫ్ అడిక్వేట్ పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ వెహికల్స్ కి కీలకమైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇక్కడ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. అలానే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో కీలకమైన అరుదైన భూ అయస్కాంతాలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కి ఇప్పుడు కొన్ని ప్రోత్సాహకాలని అందించనున్నారు. వీటి ఉత్పత్తికి సుమారు 1,345 కోట్ల ప్రోత్సాహకాలని అందించనున్నారు. తద్వారా చైనా మీద ఆధారపడడాన్ని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ధూళి మేఘాల ముట్టడిలో. ఈ ఆర్టికల్ భారతదేశంలో రోజురోజుకి తీవ్రమవుతున్న వాయు కాలుష్యం గురించి అలానే ఇందుకు సంబంధించిన కొన్ని కీ స్టాటిస్టిక్స్ గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఎదురయ్యే సమస్యలు అలానే దీనిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ చూద్దాం. ఇటీవలి వాయు నాణ్యతా నివేదిక 2024 ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువగా కాలుష్యం కలిగిన రాజధానిగా ఢిల్లీ ఇక్కడ మొదటి స్థానంలో నిలిచింది. అలానే ప్రపంచంలో మొత్తం 20 నగరాలలో 12 భారతదేశంలోనే ఈ అత్యధిక వాయు కాలుష్యం కలిగిన నగరాలుగా ఉన్నాయి.
ఈ ఎయిర్ పొల్యూషన్ వలన సమస్యలు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ మరియు గుండె జబ్బులతో పాటు క్యాన్సర్లకి కూడా ఇవి కారణమవుతున్నాయి. అలానే చాలా చోట్ల చిన్న పిల్లలు తక్కువ బరువుతో పుట్టడము లేదా అసలు నెలలు నిండకుండానే జన్మించడం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ఈ ఆకస్మిక గర్భస్రావాలు, సంతానలేమి కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ కారణంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటర్లో అతి సూక్ష్మ ధూళికణాలు అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది 5 మైక్రోగ్రాములు మాత్రమే ఉండాలి. అంటే ఓన్లీ 5 మైక్రోగ్రామ్స్ మాత్రమే ఉండాలి. కానీ ప్రస్తుతం మనకి మోర్ దాన్ 50 మైక్రోగ్రామ్స్ అంటే 10 రెట్లు కంటే ఎక్కువ ఈ PM 2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ అనేక నగరాలలో ఉంది. ముఖ్యంగా మేఘాలయలోని బైర్నిహాట్, ఢిల్లీ, ఫరీదాబాద్, గ్రేటర్ నోయిడా వంటి ఈ నగరాలు చాలా హాట్ స్పాట్స్ గా చెప్పవచ్చు. అండ్ తెలుగు రాష్ట్రాలలో కూడా ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు కూడా ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్ తో తీవ్రంగా సతమతమవుతూ ఉన్నాయి. దీని కారణంగా భారతదేశం సుమారు ప్రతి ఏటా అంటే 2021 డేటా ప్రకారం 21 లక్షల అర్ధాంతర మరణాలకు కారణమైంది. అండ్ సుమారు 7 లక్షల కోట్ల నష్టాన్ని భారతదేశానికి ఇది కలిగించింది. హ్యూమన్ రిసోర్సెస్ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే దేశ జీడిపి అనేది అభివృద్ధి చెందుతుంది అండి. ఇక్కడ వాయు కాలుష్యం కారణంగా హ్యూమన్ రిసోర్సెస్ అంటే తరచుగా జబ్బు పడడము లేదా అర్ధాంతరంగా మరణాలు సంభవించడం కారణంగా భారతదేశం 2021లో సుమారు 7 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం NCEAP టార్గెట్స్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ని తీసుకువచ్చింది. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో భాగంగా 2026 నాటికి సుమారు 131 నగరాలలో, ఇక్కడ భారతదేశం అంతా కాదు అండి, ఈ NCEAP ప్రోగ్రామ్ అనేది టార్గెటెడ్ సిటీస్ ని మాత్రమే 131 నగరాలలో ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ ని 40% తగ్గించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ దిశగా మనము ప్రయత్నాలలో చాలా లోపాలు ఉన్నాయండి. సరైన ప్రణాళిక లేకుండా మనకి ఈ NCEAP ప్రోగ్రాం లక్ష్యాలని సాధించే అవకాశం లేదు. ముఖ్యంగా వరల్డ్ వైడ్ స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఈవెన్ చైనా లాంటి ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే దీనిని సాధించే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రియల్ పొల్యూషన్ని తగ్గించడము, రెన్యూవబుల్ ఎనర్జీస్ని సాధించడం అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ లాంటివి ప్రోత్సహించినప్పుడు మాత్రమే ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ గనుల తవ్వకం, గృహ నిర్మాణం, ఉక్కు, సిమెంట్ పరిశ్రమలలో ఆధునిక సాంకేతికతలను, ఈ న్యూ టెక్నాలజీస్ని మనం అడాప్ట్ చేసుకుని ఈ ధూళికణాలని మనము గాలిలోకి బహిర్గతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే పంట వ్యర్థాల దహనాన్ని కూడా వీలైనంత తగ్గించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పంజాబ్ అండ్ హర్యానాలో స్టబుల్ బర్నింగ్ అనేది చాలా కీలక సమస్యగా ఉంది. దీనిని మనము నివారించాలి. అండ్ కాలుష్య రహిత వాతావరణంలో జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు కాబట్టి దానికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేది మియర్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే కాదు అండి, లివింగ్ ఇన్ పీస్ఫుల్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా మనము సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం కాలుష్య రహిత వాతావరణంలో జీవించడం పౌరుని యొక్క ప్రాథమిక హక్కు. కాబట్టి ప్రభుత్వాలు దీనిని అందించాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వాణిజ్య ఒప్పందం దేశ హితమే ముఖ్యం. ఈ ఆర్టికల్ ఇండియా మరియు US మధ్య కుదరనున్న ట్రేడ్ డీల్ గురించి, అలానే ఈ ట్రేడ్ డీల్లో భారతదేశం యొక్క రైతులని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని దేశ హితాన్ని ఆలోచించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి అని, ముఖ్యంగా ఈ ట్రేడ్ డీల్లో బోన్ ఆఫ్ కంటెన్షన్ గా ఉన్న అగ్రికల్చర్ సెక్టార్ గురించి, అలానే భారతదేశం మరియు US లో అగ్రికల్చర్ మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి, ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు, జీడిపి వాల్యూ ఎంత ఉంది, సబ్సిడీలు ఏ విధంగా లభిస్తున్నాయి అండ్ ప్రొడక్టివిటీ గురించిన కీ డిఫరెన్సెస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఈ గణాంకాలు అనేవి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మరియు US మధ్య ట్రేడ్ డీల్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని ప్రకటించడం మనం చూసాము. అయితే ఈ ట్రేడ్ డీల్లో బోన్ ఆఫ్ కంటెన్షన్ గా మనము అగ్రి సెక్టార్ గురించి చెప్పుకోవచ్చు. అమెరికా యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ భారతదేశంలోకి వస్తే భారతదేశం యొక్క వ్యవసాయ రంగం మీద మరియు రైతుల మీద అవి తీవ్ర ప్రభావాన్ని చూపెడతాయి. అయితే ఎందుకు ఈ ట్రేడ్ డీల్లో వ్యవసాయ రంగం బోన్ ఆఫ్ కంటెన్షన్ గా మిగిలింది అనేది చూస్తే ఈ కీ డిఫరెన్సెస్, ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ చూస్తే అమెరికాలో కేవలం 25 లక్షల మంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడితే భారతదేశంలో అది కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఎస్పెషల్లీ 41% భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ ఈ వ్యవసాయ రంగం మీదే ఆధారపడి ఉంది.
అలానే జీడిపి వాల్యూ చూసినప్పుడు భారతదేశం యొక్క జీడిపి వాల్యూ వ్యవసాయ రంగంలో 14.6% ఉంటే అమెరికాలో అది కేవలం 0.92% మాత్రమేగానే ఉంది. అంటే భారతదేశం అధికంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. అండ్ సబ్సిడీస్ ఇక్కడ ఇది చాలా చాలా కీ స్టాటిస్టిక్స్గా చెప్పవచ్చు. భారతదేశంలో రైతులకు లభించే సబ్సిడీలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి కంపేర్డ్ టు యుఎస్. ఇక్కడ చూడండి, అమెరికన్ రైతుకు సగటున $61,286 ప్రభుత్వ సబ్సిడీ లభిస్తూ ఉంటే భారతదేశంలో రైతులకు కేవలం $282 మాత్రమే లభిస్తుంది. చాలా చాలా హ్యూజ్ డిఫరెన్స్. ఇంత అధిక సబ్సిడీతో అమెరికన్ రైతులు పంటలను పండించి భారతదేశంలో మనకి డంప్ చేస్తూ ఉంటే భారతీయ రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. అలానే భారతదేశంలో ప్రొడక్టివిటీ ఉత్పాదకత కూడా చాలా చాలా తక్కువ. ఇటీవలి నీతి ఆయోగ్ యొక్క పరిశోధనా పత్రంలో ఈ అంశాలను పరిశీలిస్తే భారతదేశంలో 1 హెక్టారుకు మొక్కజొన్న దిగుబడి 3.5 టన్నులు అయితే అది అమెరికాలో 11.1 టన్నులుగా ఉంది. అలానే సోయా దిగుబడి చూసినప్పుడు భారత్లో హెక్టారుకు 1 టన్ను కాగా అమెరికాలో అది 3.4 టన్నులు. ఈ విధంగా ప్రొడక్టివిటీ కూడా కంపేర్ టు యుఎస్ మన దేశంలో చాలా చాలా తక్కువగా ఉంది. ఇన్ని డిఫరెన్సెస్ మనం పెట్టుకుని ఇక్కడ ఇండియా మరియు యుఎస్ ట్రేడ్ డీల్లో వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకి అనుమతులను ఇస్తే భారతదేశ వ్యవసాయ రంగం మరియు రైతాంగం కుదేలయ్యే ప్రమాదం ఉంది. అలానే వన్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ జిఎం క్రాప్స్. ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని భారతదేశం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అనుమతించలేదు. ఎస్పెషల్లీ ఎడిబుల్ క్రాప్స్లో అంటే తినే ఆహార ధాన్యాలు వాటిలో వీటిని అనుమతించలేదు. కేవలం మనం ఇప్పటివరకు బీటీ కాటన్ని మాత్రమే ఇక్కడ వినియోగిస్తూ ఉన్నాము జిఎం క్రాప్స్లో. అయితే యుఎస్లో అనేక పంటలు ముఖ్యంగా మొక్కజొన్న, సోయా లాంటి వాటిని ఈ జిఎం క్రాప్స్ ఆధారంగా పండిస్తూ ఉంటారు. ఇవి భారతదేశంలోకి దిగుమతి అయితే అటు ఆరోగ్యానికి మరియు భారతదేశం యొక్క సహజ సిద్ధ ఈ ప్రకృతికి కూడా ఆటంకం మరియు భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యుఎస్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ట్రేడ్ డీల్లో యుఎస్ యొక్క హెజమనీకి తలగకుండా భారతదేశం యొక్క హితమే ముఖ్యంగా ఫైనల్ కన్క్లూజన్కి భారతదేశం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ప్రధాని నరేంద్ర మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ను 2025 జూలై 9న ఆ దేశం ప్రకటించింది. లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేశాము. ఇటీవలి 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు అనేక దేశాల నుంచి ఆ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. ఈ నమీబియా అవార్డుతో కలిపి ఇప్పటి వరకు సుమారు 27 అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. అలానే 17 దేశాల పార్లమెంట్లలో ఆయన ప్రసంగించారు. నెక్స్ట్ వన్ చూడండి. ప్రఖ్యాత ఎకనమిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఎకనామిక్ ఇంటెలిజెన్స్ విభాగం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ వ్యాపార వాతావరణానికి ర్యాంకులు ప్రకటించింది. అంటే ఆ రాష్ట్రంలో వ్యాపారాన్ని చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా అనేది ఇక్కడ చూడవచ్చు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 6.9 మార్కులతో 4వ స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఢిల్లీలు కూడా ఇవే మార్కులతో 4వ స్థానంలో ఉన్నాయి. ఫస్ట్ 3 ప్లేసెస్ చూస్తే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలు ఉన్నాయి. అండ్ తెలంగాణ 6.8 మార్కులతో 7వ స్థానంలో ఉంది. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం మనం. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ తమ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిఓఓగా భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్ను నియమించింది. సో ఇది పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. యాపిల్ యొక్క న్యూ సిఓఓ ఎవరని అడిగే అవకాశం ఉంది. సబీహ్ ఖాన్ ఈయన భారత మూలాలకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్. ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికాస్ రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్ 2025 జాబితాలో మొత్తం 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నారు. ఇందులో 12 మంది భారతీయులు ఉన్నారండి. ఓన్లీ విదేశాలలో పుట్టి అమెరికాలో ఇక్కడ ఉంటున్న వారి సంపదనే ఈ జాబితాలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. జూలై 7 నాటికి $1 బిలియన్ కంటే అధిక సంపద ఉన్న వారితో ఈ జాబితా రూపొందించబడింది. సో ఇందులో భారతదేశానికి చెందిన వాళ్ళు 12 మంది ఉండడం విశేషం. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. మనము ఈరోజు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గురించి చెప్తూ మరాఠాస్ మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో 2 స్టేట్మెంట్స్ని నేను ఇచ్చానండి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.